అన్నాదమ్ములకి చుక్కలు చూపించనున్న అక్కా చెల్లెళ్ళు. మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి తమ్ముడు, మాజీ మంత్రి వివేకానంద రెడ్డిని ఎవరు చంపారు అని తేల్చే దమ్ము, ఆసక్తి సీబీఐకి ఉన్నా లేకపోయినా ఎవరు చంపించారు అనేది ప్రజలకు తెలుసు. రేపు సీబీఐ ఇచ్చే మొక్కుబడి దర్యాప్తు నివేదిక ఆధారంగా న్యాయస్థానాలు ఏ నిర్ణయం తీసుకున్నా హత్య చేసిన వాళ్ళు, చేయించిన వాళ్ళు శుద్ధపూసల్లా బయటకొచ్చినా డాక్టర్ సునీత చేసిన పోరాటం మాత్రం చరిత్రలో నిలిచిపోతుంది. ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ అయినా తన తండ్రిని చంపిన వారికి శిక్ష పడేలా చేయడం కోసం రాత్రింపవళ్లు ఆమె లా పుస్తకాలు చదవాల్సి వచ్చింది. కానీ చేవచచ్చిన సీబీఐ ఆమెకి న్యాయం చేస్తుందని ఆశపడటం దురాసే. కానీ డాక్టర్ సునీత ఆమెకు మద్దతుగా షర్మిల మాత్రం రాజకీయంగా జగన్ కి, వరుసకి ఆయన సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డికి రాజకీయంగా మాత్రం చాలా డ్యామేజ్ చేసింది. తను 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి కూడా సొంత బాబాయిని చంపిన వాళ్ళని పట్టుకోలేని చవటగా జగన్ ప్రజల ముందు నిరూపించుకున్నాడు. ఇక తన తండ్రి హత్యకి ప్రధాన కారకుడిగా సునీత పదే పదే ఆరోపిస్తున్న వైఎస్ అవినాష్ రెడ్డి చట్టం నుండి తప్పించుకోవచ్చు, కానీ ప్రజలకి మాత్రం తన క్యారెక్టర్ ఏంటి అనేది స్పష్టంగా తెలిసిపోయింది. అక్కా చెల్లెళ్ళు సునీత, షర్మిలలు చేసిన పోరాటం అన్నాదమ్ములు జగన్, అవినాష్లని మాత్రం ప్రజల ముందు దోషులుగా నిలబెట్టగలిగింది.